హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వంకాయ పచ్చి పులుసుని సింపుల్గా చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పచ్చి పులుసుని ఏ విధంగా తయారు చేశానో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక వంకాయని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని బర్నర్ మీద పెట్టి ఈ విధంగా కాల్చుకోండి. వంకాయలు ఏవైనా తీసుకోవచ్చండి. నల్లని వంకాయలైనా లేదా ఇలా తెల్లని వంకాయలైనా సరే పచ్చి పులుసుకి వాడుకోవచ్చు అనమాట. ఈ వంకాయ పెద్దగా ఉంది కాబట్టి నేను ఒకటే తీసుకున్నాను. చిన్నవైతే 2 లేదా 3 తీసుకొని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని బర్నర్ మీద పెట్టి కాల్చుకోండి. వంకాయ బాగా కాలాలండి. నల్లగా ఈ విధంగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 4 లేదా 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వేయించుకోండి. మీరు తినే ఘాటుకు తగ్గట్టుగా ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని కాల్చి పెట్టుకున్న వంకాయని పై తొక్కంతా కూడా తీసివేసి ఇందులో వేసి ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. దీనికి ప్రత్యేకించి మ్యాష్ ఏం వాడనక్కర్లేదు. చేతితో ఈ విధంగా మెత్తగా అయిపోతుంది. అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మ్యాష్ చేసుకోండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసేసి ఈ విధంగా మ్యాష్ చేశానమాట. ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా చింతపండుని నానబెట్టుకొని దాని నుంచి రసం తీసి ఆ రసాన్ని కూడా కలుపుకోవాలి. మీరు తినే పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చిని కూడా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని పచ్చి పులుసుకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.